హలో ఎవ్రీవన్, ప్రాంప్ట్ అంటే ఏంటి మీకు తెలుసా? మనము AI తో మాట్లాడి AI కి ఇచ్చే క్వశ్చన్, AI కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని ప్రాంప్ట్ అని అంటాం అన్నమాట. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లారిటీ ఉంటే మనకు వచ్చే ఆన్సర్, AI ఇచ్చే ఆన్సర్ అంత క్వాలిటీ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు మంచి ప్రాంప్ట్ రాయడం ఎలా తెలుసుకుందాం. 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్, అంటే మనము AI కి ఒక PPT AI గురించి తెలుసుకోవడానికి క్రియేట్ చెయ్యి అనడము ఒక విషయం. సెకండ్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్, అంటే ఆ పీపీటీ ఏదైతే చేస్తున్నామో అది ఎవరి కోసం, అంటే BBA వాళ్ళ కోసమా, MBA వాళ్ళ కోసమా అని చెప్పడం అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మనకు కాన్స్ట్రెంట్స్, అంటే 10 స్లైడ్స్ ఉండాలా లేకపోతే 5 స్లైడ్స్ ఉండాలా అనేది ఒక కాన్స్ట్రెంట్స్ అనమాట. లేదా 10,000 వర్డ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పడము. లాస్ట్ పాయింట్ వచ్చేసి స్టైల్ అంటే మనకు సింపుల్ ఇంగ్లీష్ లో కావాలా లేక ప్రొఫెషనల్స్ ఇచ్చిన రకంగా కావాలా అని తెలపడం అనమాట. ప్రాంప్ట్ ఎంత క్లియర్ గా ఉంటే అవుట్పుట్ అంత క్లియర్ గా క్వాలిటీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక అవుట్పుట్ తప్పు వచ్చింది అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ సరిగ్గా లేదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్, మనము టెక్స్ట్ అంటే మనకు ఒక లెసన్, ఒక పోయం రాయి, ఒక సాంగ్ రాయి అని చెప్పడము టెక్స్ట్ ప్రాంప్ట్ అంటాం. అదే ఇమేజ్ ప్రాంప్ట్ అంటే ఒక ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి ఇచ్చే ప్రాంప్ట్ ను ఇమేజ్ ప్రాంప్ట్ అని అంటాం. కోడ్ ప్రాంప్ట్ అంటే ఒక జావాలో ఒక ప్రోగ్రామ్ రాయి, బిగ్గెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇటువంటి కోడ్స్ తయారు చేయించడానికి ఇచ్చే ప్రాంప్ట్ ని కోడ్ ప్రాంప్ట్ అని అంటాం. దీని వల్లనే అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ప్రాంప్ట్, అంటే ఇది సమ్మరైజ్ చేయి, ఒక 100 పేజీల బుక్ ఇచ్చి, ఒక PDF ఇచ్చి నాకు ముఖ్యమైన 10 పాయింట్స్ చెప్పు అనడం, లేదా ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడము. బెటర్ ప్రాంప్ట్ ఇస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇంకా ఇలాంటి AI అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టిప్స్ కోసము ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.